హాయ్, నా పేరు రాజ్. సో నిన్న డీమన్ పవన్కి అండ్ తనుజకి మధ్య చిన్న క్లాస్ జరిగింది కదా. సో వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఏమున్నా నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేను తనుజ ఫ్యాన్ కావచ్చు, లేకుంటే డీమన్ పవన్ ఫ్యాన్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్ కావచ్చు, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్ కావచ్చు, ఎవ్వరి ఫ్యాన్ అయినా ఉండని. సో మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఒక మంచి పని చేసి ఒక టాస్క్లో గెలిచినప్పుడు వాళ్ళని పోవడం ఎంత ఇంపార్టెంటో, సో వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళని అంత సమర్థించద్దు. సో నిన్న జరిగిన టాస్క్ ఏంటిది? రాజు ప్లస్ రానులో ఒక ఆర్డర్ ఇచ్చింది, లేదంటే కమాండోలకు ఆర్డర్ ఇచ్చి అక్కడ తనుజని తీసుకురమ్మని. సో ఆర్డర్ అంటే ఏంటిది? ఇట్స్ ఏ రూట్ బిహేవియర్. అక్కడ నువ్వు ఆర్డర్ అంటేనే రూట్ మూవ్మెంట్ జరగకుండా పోతుంది. సో దానిలో భాగంగానే మేబీ నడు అనే సెన్స్లా పవన్ మేబీ దోషి ఉంటాడు. సో తనుజ పర్స్పెక్టివ్ ఏదైనా కానీ మేబీ తన బాడీ కొద్దిగా పెద్దది కావచ్చు, తన కొద్దిగా పుష్ చేసినట్టు అనిపించిందేమో. ఆ విషయం తనకు నచ్చకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ మొత్తం మీద అయితే తీసుకురావాలనే ఇంటెన్షన్తోనే పవన్ చేసి ఉంటాడు. సో అది తనుజకు నచ్చలేదు, అక్కడ చిన్న క్లాస్ అయింది. సో తనుజ కొన్ని ఏదైతే వర్డ్స్ యూజ్ చేసిందో పవన్ దగ్గర, సో అబ్సల్యూట్లీ అది నాట్ యాక్సెప్టబుల్. మనం ఇంకా వాటిని యాక్సెప్ట్ చేయలేము. సో ఆ పాయింట్ని తనుజకి ఇంకా అర్థమైంది. తర్వాత తన ఇంకా రియలైజ్ అయ్యి సారీ చెప్పింది, అది వేరే విషయం. సో వాళ్ళ గొడవ అయిన తర్వాత కూడా వాళ్ళ ర్యాప్ ఎంత బాగుందంటే, థర్డ్ పర్సన్ వచ్చేవారని చూస్తే అరే అమ్మ వీళ్ళ మధ్యలో గొడవ అయిందారా అన్నట్టు అంత సింపుల్గా కలిసిపోయింది. సో టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, పవన్ ట్రూలీ జెంటిల్మెన్. నమ్మకున్నా తను అసలు మైండ్లో పెట్టుకోడు. ట్రూలీ జెంటిల్మెన్, అసలు బెస్ట్ పర్సన్ నాకు తెలిసి పవన్. సో యాజ్ యూజువల్గా తన ర్యాప్ బాగుంటుంది కాబట్టి ఈజీగా కలిసిపోయాడు. సో కళ్యాణ్కు ఆయన తనుజ గొడవ అయినప్పుడు కూడా చాలాసేపు కలుసుకోలేదు, మాట్లాడుకోలేరేమో. మేము నైట్ వచ్చి కళ్యాణ్ మాట్లాడినది వేరే విషయం. కానీ ఇక్కడ పవన్ మాత్రం అన్నీ మర్చిపోయి ఈజీగా ర్యాప్ కొనిపోయింది, ఈజీగా కలిసిపోయాడు. ఇది ఇక్కడికి అయిపోయింది. సో మొత్తం మీద నాకు మళ్ళీ నేను నైట్ అనుకున్నా ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది కదా, మార్నింగ్ తమ్ముళ్ళతో చంపేస్తారు అనిపించింది. ఎగ్జాక్ట్లీ సేమ్. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే మన రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దొరికింది సందు. కథం తనుజ ఇది రివ్యూవర్స్ అసలు దుమ్ము లేపడేసింది. నాకు ఇక్కడ విచిత్రమైన థింగ్ ఏమనిపించింది అంటే, ఒక్కొక్క రివ్యూవర్ ఫోన్లో పెట్టి ఆడియోస్ వినిపిస్తున్నాడు. తనుజ ఇక్కడ ఈ పాయింట్ ఇదన్నది, తనుజ ఇక్కడ ఇదంది, అక్కడ అలా అంటే రికార్డింగ్తో సహా అన్నీ వినిపిస్తున్నాడు. సో పర్టికులర్గా తన మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు రికార్డింగ్ చేసి వినిపించేంత అని నా పాయింట్. సో మేబీ తను తప్పు చేసింది. హౌస్లో అందరికీ తప్పు చేసి ఉంటారు, ఒక్కొక్కరు అన్ని కొన్ని లూజ్ టంగ్ అందరి మాట్లాడుంటారు కదా. ప్రత్యేకంగా తన ఆడియో మాత్రం వినిపించి చెప్పాల్సిన అవసరం ఏమున్నది అనిపించింది నాకు. సో ఇంట్రెస్ట్ అయితే మస్తున్నది అనిపించింది తనుజ మీద. అది అక్కడికి అయిపోయింది. మళ్ళీ స్పెషల్లీ తర్వాత రివ్యూస్ ఒక మాట తెచ్చింది ఎక్కడంటే క్యారెక్టరైజేషన్ అని. ఈ వర్డ్ విన్నప్పుడు నాకు ఫుల్ నవ్వొచ్చింది అని చెప్పారంటే, ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూవర్స్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారంటే. ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల డీమన్ పవన్కి ఎంత నష్టమైందో ఏమో తెలియదు, మనకు తెలియదు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం డీమన్ పవన్ క్యారెక్టరైజేషన్ చేసింది మాత్రం పక్కా మీ రివ్యూవర్సే. మీ లైక్ల కోసం, మీ కామెంట్ల కోసం, మీ సబ్స్క్రైబర్ల కోసం అక్కడ ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్ వేసి, ఇష్టం వచ్చినట్టు మీ సొంతంగా ఒక కథని క్రియేట్ చేసి, ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఇట్లా చేసి, అక్కడ ఇష్టం వచ్చినట్టు మీ థంబ్నెయిల్లో పెట్టి అసలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది మీ అసలు మొత్తం కంప్లీట్ మీ రివ్యూవర్సే. నిజం, ఇది పక్కా నిజమే. ఇప్పుడు అక్కడ ఎపిసోడ్లో ఉన్నది ఒకటి, మీరు ఇక్కడ థంబ్నెయిల్ పెట్టేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, మీరు ఇక్కడ చెప్పేది ఒకటి. అక్కడ ఉన్నది లేనిది మొత్తం క్రియేట్ చేసి, అంటే మసాలా, మీకు ఒక మంచి మూవీ మిక్చర్ కావాలి కదా, అక్కడ ఉన్నా లేకున్నా మీరు ఒక 30-40% యాడ్ చేసి చెప్తారు. ఎందుకంటే ఒక పర్సన్ హేటర్స్, ఒక పర్సన్ ఉన్నారనుకో, ఒక పర్సన్ని ఒక వర్గం ఆడియన్స్ హేట్ చేస్తున్నారు. సో ఈ హేట్ చేసే ఆడియన్స్ అటెన్షన్ మీకు గ్రాప్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ పర్సన్ మీద ఉన్నది లేనిది మొత్తం ఫుకర్ చేసి క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా హేటర్స్ ఎవరైతే ఉంటారో మీకే షిఫ్ట్ అవుతారు. ఇలాంటి మీరు ఇంకా క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. మీ స్వలాభం కోసం మాత్రమే ఒక కట్టు కథని అక్కడ థంబ్నెయిల్ క్రియేట్ చేసి, మీ రివ్యూస్లలో క్రియేట్ చేసి, ఆడియన్స్లో మొత్తం మిస్లీడ్ చేసి, వాళ్ళని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక్కొక్క కంటెస్టెంట్ని ఇష్టం వచ్చినట్టు తిట్టే విధంగా, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేదే మీ అసలు రివ్యూవర్స్. అలాంటి రివ్యూవర్స్ మీరు ఈరోజు వచ్చి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్ గురించి మీరు మాట్లాడచ్చా? ఎందరు కంటెస్టెంట్ మీద బ్యాడ్గా మీరు అసలు ఉన్నది లేనిది కల్పించి చెప్పలేదా? అలాంటి మీరు ఈరోజు క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. మస్తు జోక్ అనిపించింది వింటైతే చాలా. ఎందుకు ఆల్రెడీ రీసెంట్గా నేను వీడియో చేసిన, నా వీడియోలో అంటే నేను చేసే వీడియోలో ఖచ్చితంగా ఒక కంటెస్టెంట్ అట్లా అన్నట్టు, ఒక కంటెస్టెంట్ ఇట్లా అన్నట్టు ఎక్కడ ఉండదు. నేను చెప్పేది ఏంది సింపుల్గా అంటే, ఈ రివ్యూవర్స్ గురించే నేను చెప్తా. ఎందుకంటే అనవసరంగా అక్కడ ఉన్నదానికన్నా అడిషనల్గా మీరు ఎందుకు యాడ్ చేసి చెప్తారు అని. అంటే ఒక మూవీ లాగా చేసి చెప్తారు, అంటే మీరు సొంతంగా అక్కడ లేనిది కూడా క్రియేట్ చేసి చెప్తారు. జస్ట్ మీ సబ్స్క్రిప్షన్ పెంచుకోవడానికి, మీ లైకులు పెంచుకోవడానికి, మీ స్వలాభం కోసం చేసేదే ఇదంతా.
అక్కడ ఉన్నా లేకున్నా మీరు యాడ్ చేసి చెప్పేది ఏదంతా. సో నా బాధ మొత్తం ఏంటంటే ఈ రివ్యూవర్స్ ఇచ్చేది. మీరు రివ్యూస్ ఇచ్చడంలో తప్పు లేదు, కాకపోతే మీరు సొంతంగా కల్పితం చేసి చెప్తున్నారు చూసినావా, అది కూడా ఒక రకంగా క్యారెక్టరైజేషనే కదా. అంటే అది ఇంకొకరి క్యారెక్టర్ని మనం కించపరిచినట్టే కదా. ఓకే, మొత్తం మీద అయితే ఇది. నాకైతే మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒకవేళ లైక్ చేసి కామెంట్ చేయండి.